హాయ్ అండి. రిబ్బన్ పకోడీ ఈవినింగ్ స్నాక్ కింద కానీ లేకపోతే పిల్లల స్నాక్స్ బాక్స్లో కానీ చాలా సింపుల్గా చేసుకునే టీ టైమ్ స్నాక్ అండి. ఎలా చేయాలో చెప్తాను. ఫస్ట్ 2 కప్పుల వరిపిండి తీసుకోవాలండి. ఇదే కప్పుతో మనము శనగపిండి తీసుకోవాలి. దీంట్లోకి ఇప్పుడు ఏ కప్తో అయితే మనం అన్నీ తీసుకుని అదే కప్తో 1/3 వంతు గుల్లపప్పు తీసుకొని, గుల్ల శనగపప్పు, పుట్నాల పప్పు అంటారు కదండి, అది మిక్సీ పట్టేసుకొని అవి కూడా ఇందులో వేసేసుకొని మొత్తం ఒకసారి జల్లించుకోవాలండి. మొత్తం వరిపిండి, శనగపిండి, పుట్నాల పప్పు పిండి అన్నీ వేసుకొని జల్లించుకొని ఇందులోకి సాల్టు, అదేవిధంగా పసుపు, తగినంత కారం, అదేవిధంగా వాము కూడా క్రష్ చేసుకొని ఒకసారి బాగా నలుపుకొని వేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేయాలండి. వాటర్ వేసి మిక్స్ అవ్వాలంటే అవ్వదు. ఫస్టే మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా వేడి చేసిన నెయ్యి వేసుకుంటున్నాను. ఈ నెయ్యి ప్లేస్లో బటర్ కానీ గోరువెచ్చటి నూనె కానీ వేసుకోవచ్చు. మనము బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని పిండి ముద్దలాగా రెడీ చేసుకోవాలి. ఇది సాధ్యమైనంత వరకు మనం గట్టిగానే దీన్ని పెట్టుకోవాలండి. ముద్దగా చేసుకోవాలి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. మరి పలుచకైతే మనకు బాగా రాదు. ఇప్పుడు 2 కన్నాలు ఉన్న మనము జంతికలు తీసుకొని మనము బాగా నూనె వేడిగా అయిన తర్వాత ఇవి వేసేసుకోవడమేనండి. ఇలా మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే కాల్చుకోవాలి. ఫస్ట్ హై ఫ్లేమ్ మీద, తర్వాత మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. మరి బ్రౌన్ కలర్ కాకుండా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకొని మనం రెడీ చేసుకోవడమే. మనకి బయటికి తీసిన తర్వాత ఇంకా గట్టిగా అవుతాయండి. ఫస్ట్ ఎంత మెత్తగా ఉన్నా తర్వాత అయితే గట్టిగా అయిపోతాయి. అంతేనండి, రిబ్బన్ పకోడీ రెడీ అయిపోయింది. నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.